చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి. ప్రపంచ శాంతి కోసం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఆధ్వర్యంలో పిఎస్ఎస్ఎం సహకారంతో తిరుపతి మహతి ఆడిటోరియంలో ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది. మిత్రులారా, అందులో భాగంగా మరి మీ అందరిని ఆహ్వానిస్తూ ఖమ్మం పట్టణం విచ్చేయడం జరిగింది. ఖమ్మం పట్టణంలో ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం. తిరుపతి ధ్యాన మహాయజ్ఞానికి 7 రోజుల పాటు జరుగుతుంది. సెప్టెంబర్ 16 నుంచి 22వ తేదీ వరకు అక్కడికి వచ్చే వేలాది మందికి మరి భోజనం పెట్టే మహాభాగ్యంలో ఖమ్మం వాసుల్ని మనం ప్రత్యక్షంగా పాల్గొనేలాగా మరి వారి ద్వారా మరి అన్నదానానికి విరాళాలు సేకరిస్తూ ఈరోజు ఖమ్మం పట్టణంలో గాంధీ చౌక్ ప్రాంతం నుంచి ప్రారంభమవుతుంది జోలె కార్యక్రమం. అన్నదానం జన్మ జన్మల పుణ్యఫలం. మరి ఈ కార్యక్రమానికి మన పిఎంసి నుంచి విచ్చేశారు పాల్వంచ హనుమంతరావు గారు, మేనేజింగ్ ఆయన ట్రస్టీ, పిఎంసి ట్రస్టీగా ఉన్నారు. అలాగే ఆనంద్ ప్రసాద్ గారు, కాసిన ఆనంద్ ప్రసాద్ గారు డైరెక్టర్ ఆఫ్ ద పిఎంసి. అలాగే మరి పిఎంసి ఎగ్జిక్యూటివ్ మన డిస్టిక్ ఇన్ఛార్జ్ శైలజా మేడం గారు, ఇంకా రమేష్ గారు డిస్టిక్ ఇన్ఛార్జ్ రమేష్ గారు, ఇంకా ఎంతోమంది సీనియర్ మాస్టర్లు, పిరమిడ్ మాస్టర్లు, ఖమ్మం మాస్టర్లు ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి ఇది చాలా గొప్ప కార్యక్రమం. తిరుపతి ప్రతి ఒక్కరికి కరపత్రాలు ఇస్తూ ఆహ్వానిస్తూ మరి జోలి పడుతున్నారు పిరమిడ్ మాస్టర్లు అన్నదానానికి. చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత మహతి ఆడిటోరియంలో సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు ధ్యాన మహాయజ్ఞం ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈరోజు యుద్ధకాండ మరి పరిస్థితులంతా కూడా విపరీతమైనటువంటి భయంకరమైనటువంటి ఉత్పాతాలు జరుగుతున్నాయి. అతివృష్టి, అనావృష్టి, వీటన్నిటికీ మూలం హింస. ఆ హింసా ప్రవృత్తి మానవుల్లో తగ్గించడం కోసం ఒక శాంతి యజ్ఞం జరుగుతుంది. ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, ప్రపంచ శాంతియుతంగా ఉండాలి అనే ఉద్దేశంతో, లక్ష్యంతో మరి వేల మందితో ప్రత్యక్షంగా, 1,00,000 మందితో పరోక్షంగా పిఎంసి ఆధ్వర్యంలో ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మరి ప్రజలందరూ కూడా పరోక్షంగానైనా టీవీల దగ్గర ఆ ప్రసారం చేస్తున్నప్పుడు ధ్యానం చేస్తూ ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు ధ్యానం చేసి ఈ యొక్క యజ్ఞాన్ని జయప్రదం చేయడం కోసం ఖమ్మం పట్టణంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం నుంచి మరి అందరినీ ప్రజలందరినీ భాగస్వాములు చేయాలనే ఒక లక్ష్యంతో ఈ యొక్క ధ్యాన యజ్ఞానికి మరి ఆహ్వానించడము, అదేవిధంగా వారి యొక్క మరి అన్నదాన కార్యక్రమాన్ని వాళ్ళకు చేరువ చేయడం కోసం ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిత్రులందరికీ చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి. ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞం ధ్యాన మహాయజ్ఞానికి అనేక రాష్ట్రాలు, అనేక ప్రాంతాలు, అనేక జిల్లాల నుంచి వచ్చేస్తున్న ధ్యాన యోగులు, వారందరికీ భోజనం పెట్టే మహాభాగ్యం మన ఖమ్మం జిల్లా రాష్ట్రానికి దక్కింది. మిత్రులారా, తెలుగు మాస్టర్లు మరి మీ వద్దకు కరపత్రానికి ఆహ్వానిస్తూ మీ అందరినీ ఆహ్వానిస్తున్నారు. రండి, కుటుంబ సమేతంగా రండి. అక్కడ ఉచితంగా వసతి, ఉచిత భోజన ఏర్పాట్లు అన్నీ జరుగుతుంది. మిత్రులారా, చేసుకునే వాళ్ళకి చేసుకునేంత మహాగోళ 2 రోజులు ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటల అఖండ ప్రాణము 9 గంటల కళ్యాణం కోసం ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న ఈ ధ్యాన మహాయజ్ఞానికి అందరూ ఆహ్వాన పత్రిక ఏర్పాటు చేస్తున్నారు. ఎవరు మాస్టర్లు వస్తున్నారు. చాలా యోగులు వారికి భోజనం చేసే మహాభాగ్యం నిజంగా మన జన్మల అదృష్టం. మిత్రులారా, ఎవరు మాస్టర్లు ఉన్నారు, ఎవరు పడుతున్నారు, మహానదానం కోసం పడుతున్నారు. సాధనకు, వేదనకు
ఆరోగ్యాలు ఐశ్వర్యాలు Very short. పాంప్లెట్ తీసుకున్నారా? పాంప్లెట్ ఇవ్వండి. పాంప్లెట్ ఇచ్చేసండి. ఇంకా తిరుపతిలో బ్యాన్ అయితే చూస్తారు 7 రోజులు అనమాట. ప్రతి ఒక్కరికి ఆ పాంప్లెట్ ఉంటుంది అనమాట. 3 పూట ఇద్దరు లంచ్ డిన్నర్ కొట్టి పెట్టే ఇప్పుడు సెప్టెంబర్ దానికి మీ వంతు సహాయం ఎవరికి ఇదేనా నెంబర్ నెంబర్ దగ్గర పంపించుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. రాములు గారా? రాములు గారా? రావటం లేదు. శ్రీరాములు గారు రావట్లేదు. లేదు సార్, ఇప్పుడు రావట్లేదు మా కార్యక్రమానికి. అప్పుడు గురువారం ఉన్నప్పుడు వచ్చాడు. గురుగారు లేకపోతే మేము చేస్తాను. గురుగారు మీడియా లిమిటెడ్ అంటారు. ఎక్కడైనా ఓకే. రాయండి. చిన్న అమౌంట్ రాత అందరూ ఈ స్కానర్ చేశారు. ప్రాణాలు పడతాయి అమ్మా ఊరికే కింద తింటూ అవన్నీ దీంతో దాన్ని పెట్టకపోతే అవన్నీ మాకు శక్తిగా దీని
ఉంది. మీ వద్ద సాయం చేయండి. ఐక్యం కోసం మీరు రండి. ఓకే. ఛానల్ ఎంతో మంది గురువుల ఆత్మ జ్ఞాన ప్రబోధాలు మరి అందిస్తుంది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. మీరందరూ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి, ఆ ఛానల్ వీక్షించండి, ఎన్నికగా మారండి. ప్రతి ఒక్కరూ తినవలసింది శాకాహారం, చేయవలసింది ధ్యానం. మిత్రులారా, ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞంలో అనేక ప్రాంతాల నుంచి అనేక రాష్ట్రాల నుంచి ఇచ్చిన సంపద, ధర్మబద్ధమైన సంపద, మీ కష్టార్జితం ఈ అన్నదానంలో ఎంతైనా వేయచ్చు. మీరు తోచినంత దానం ఇవ్వండి. అన్నదానం కోసం ప్రతి ఒక్కరూ కూడా ఈ యజ్ఞంలో భాగస్వాములు అవ్వండి. దాన కర్రులారా, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. దానమే ధర్మము, ధర్మమే పుణ్యము, పుణ్యమే మోక్షము. అందరి మాస్టర్లు స్పందించండి. ఒక మహాయోగికి భోజనం పెట్టడం మరి కొన్ని జన్మల అదృష్టం, ఎంతో పుణ్యకార్యం. అటువంటి గొప్ప పుణ్యములు మీరు కూడా మీకు తోచినంత దానం ఇవ్వండి. దాన కర్మలారా, అన్నదానం జన్మ జన్మల పుణ్యఫలం, అన్నదానం జన్మ జన్మల పుణ్యఫలం. తిరుపతి సెప్టెంబర్ 16 నుంచి 22వ తేదీ వరకు 7 రోజుల పాటు తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం జరుపుకుంటున్నాం. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఆధ్వర్యంలో ఖమ్మం పట్టణానికి ఇచ్చేశారు. ధ్యాన యోగులు మీరందరికీ ఒక గొప్ప అవకాశం కల్పిస్తున్నారు. మహాన్నదానం కోసం మీరు కూడా ఈ యజ్ఞంలో భాగస్వాములు కావాలి. మీరందరూ కూడా సభ్యతల సమేతంగా కార్యక్రమంలో పాల్గొనండి. అన్నదానం ఎంతైనా దానం చేయవచ్చు. వేదనకు, పాటలకు, పశువులకు ధర్మం మాత్రము సాక్షాత్తు పరమాత్మ స్థితిలో చూస్తున్న మనస, వాచ, కర్మణ ప్రతి ఆ కలియుగ వైకుంఠుడి సమక్షంలో మనం లోక కళ్యాణం కోసం ధ్యానం చేద్దాం, కన్యలు అవుదాం.
మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకుందాం. అహింస ధర్మంలో జీవిద్దాం. ప్రతి జీవిని ప్రేమిద్దాం. ప్రతి జీవినితో స్నేహం చేద్దాం. మిత్రులారా, ప్రతి ఒక్కరూ తినవలసింది. ఓకే, థ్యాంక్ యూ. బిర్యానీ సార్ మేడం గారికి పిఎంసీ ఛానల్ ఉంది, మీకు స్కానర్ కొడితే మీకు 220 దేశాలు పోతుంది. లేకపోతే సార్ నెంబర్ చెప్తాను సార్. ఆయన లేడు బయట పని మీద ఎంతో కొంత కొట్టమన్నారు. కే సురేష్ 116. వెరీ గుడ్ సార్. మీ ఫోన్ నెంబర్ చెప్పండి సార్. కొడతాను, కొట్టాను. ఫోన్ నెంబర్ 994985865800. ఓకే ఓకే. ది పిఎంసి ట్రస్ట్, పిఎంసి ట్రస్ట్ డబుల్ అండి. మోడీ గారు అన్నారు కాబట్టి కొడతాను. థ్యాంక్ యూ సార్. మీ పేరు సార్? ఎందుకంటే అమ్మా సార్ ఫోన్ నెంబర్ చెప్పండి. ఫోన్ నెంబర్ ఆదర్శ బ్రోచర్ తీసుకున్నారా? చూసలేదా? పాంప్లెట్ ఇస్తుంది. అనేక రాష్ట్రాలు జిల్లాల నుంచి వస్తున్నారు. వాళ్ళ ఊగులు వారికి భోజనం పెట్టే మహాభాగ్యం పుణ్యం కట్టుకోండి. మీకు తోచినంత కలిగినంత దానం చేయండి. దాన కర్ణులారా, మరి దాన కర్ణులారా రండి. ఈ పుణ్య కార్యక్రమంలో మీ సహకారం అందించండి. కాదనకు, లేదనకు, బొమ్మనకు మీకు తోచినంత దానం ఇవ్వండి. ఎంతైనా దానం చేయవచ్చు. ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మరి ఆయనతో పాటు ఎంతో మంది యోగులు ధ్యానం చేస్తూ ఉన్నారు. అటువంటి శక్తి క్షేత్రంలో మనం కూడా ధ్యానం చేద్దాం, రంగులు వేద్దాం. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి ఇదే అద్భుత ఓకే. అందులో నేను కూడా భాగస్వాములు అవ్వాలి. ఒక రోజు భోజనం పెట్టడానికి 3 చోట్ల మరింత 100 రూపాయలు పైగా ఖర్చు వస్తుంది. జరుపుకోబోతున్నాం. ప్రపంచ రికార్డు బయటపడుతుంది. లక్షల మంది అన్నదాత సుఖీభవ తీసుకోండి. అమ్మే తీసుకోండి. అన్నదాత
జరుగుతున్న పుణ్య కార్యక్రమం ఏమన్నా అవకాశం ఉంటే ఒక రోజున రండి. దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. టీఎంసీ ఛానల్ ఉంది. ఇది టీఎంసీ ఛానలే. 220 దేశాలు పోతుంది. 6 కోట్ల మంది వీక్షిస్తున్నారు. మేమందరం ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నాం. నో చికెన్, నో మటన్, మనం నో డాక్టర్, నో మెడిసిన్. మీరు ఇంటైనా చేసుకోవచ్చు. టీఎంసీ ఛానల్ ఉంది సార్. మీరు ఇది డౌన్లోడ్ చేసుకోండి యూట్యూబ్లో. టీఎంసీ దీనివల్ల మనకి చాలా జ్ఞానం తెలుస్తుంది. ప్రతి క్షణం సత్య దర్శనం. అదే ఛానల్. థ్యాంక్ యూ సార్. ఓకే ఆహ్వానిస్తూ కరపత్రాలతో ధ్వనిపడుతున్నారు. ఎంత గొప్ప కార్యక్రమంలో పరమాత్మలు మీ వద్దకు వస్తున్నారు. తమ కోసం వాళ్ళు ఆధ్వర్యంలో జరగబోతుంది. వాళ్ళకి మీ అందరినీ ఆహ్వానిస్తూ కరపత్రాలు ఇస్తూ మిమ్మల్ని రమ్మని ఆహ్వానిస్తున్నారు. మిత్రులారా, సకుటుంబ సమేతంగా అన్నదానం జన్మ జన్మల ప్రయోజనం. వీడియో ఖర్చులు ఎక్కువ కాదు సార్. మా ఛానల్ వాళ్ళే పెడుతున్నాం. ఇది టీఎంసీ ఛానల్ ఉంది మంది. బెనిఫిట్ మెడిటేషన్ ఛానల్. ఇవరా శ్రీలక్ష్మి అన్నదాత సుఖీ భవ. పరోక్షంగా లక్షలాది మంది అదే సమయంలో ధ్యానం చేయబోతున్నారు. ప్రపంచ రికార్డు నెలకొల్పబోతుంది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. మిత్రులారా, ప్రకృతి ఆశించిన శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తులో భాగంగా అద్భుతంగా తిరుపతి మహాపట్టణంలో కలియుగ ప్రత్యక్ష కలిసి కట్టుగా ప్రతిరోజు ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటల అఖండ ధ్యానం, ఎంతో మంది గురువుల ఆధ్యాత్మిక సందేశాలు, అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో మరెన్నో. మిత్రులారా, మీ అందరికీ ఆత్మీయ ఆహ్వానం. ప్రతి ఒక్కరూ రండి, తరలి రండి, సకుటుంబ సమేతంగా రండి. సెప్టెంబర్ 16 నుంచి 22వ తేదీ వరకు 5 రోజుల పాటు మహతి ఆడిటోరియం తిరుపతిలో గొప్ప కార్యక్రమం జరగబోతుంది. ప్రత్యక్షంగా 1000 మంది, పరోక్షంగా లక్షల మంది, వందల దేశాలలో లక్షలాది మంది ఒకే సమయంలో ధ్యానం చేయబోతున్నారు. ప్రపంచ రికార్డు నెలకొల్పబడినట్టుగా 100 మందికి పెట్టినంత సమానం. ప్రతి రోజు 3 కోట్ల ఒక రోజు భోజనం పెట్టడమంటే 100 రూపాయలకు పైగా ఖర్చు అవుతూ ఉంటుంది. కోట్ల రూపాయల దేవుళ్ళు ఈ విషయంలో మీరు కూడా మీ వ్యక్తులు సంపాదించే దేవుడు మన వెంట రాదు, దాకా రాదు. పుణ్య కార్యాలు, కర్మ కార్యాలకు మనం విశ్వించే ప్రతి రూపాన్ని మన కట్టలేనిది. అదే శరీర సంపద, అదే మన వెంట వచ్చేది. ఉన్న జన్మలకు మనకు సంపద లోటు లేకుండా జీవితాన్ని అందిస్తుంది. మనం చేసిన దానము, మనం చేసిన ధర్మము, పూల మందుతో జరుగుతున్న ఈ గొప్ప కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములను కల్పించడం కోసం మీకు తోచినంత
కలిగినంత దానం చేయండి దాన కర్మలారా. అన్నదాత సుఖీ భవ. అన్నదానం కర్మ కర్మల పుణ్యఫలం. దానమే ధర్మము, ధర్మమే పుణ్యము, పుణ్యమే మోక్షము. ప్రజలు మాస్టర్లు కరపత్రాలు ఇచ్చారు. సాయి కృష్ణ కిరాణా సార్ ఫస్ట్ పాత పక్కన మనందరం బాగుండడం కోసం యజ్ఞం చేస్తున్నాం. ఛానల్ కూడా ఉంది, పిఎంసీ ఛానల్. ఇదే లైవ్ వస్తుంది. లైవ్ కర్మ అనేది కోర్టు సార్, కర్మ కదా నిష్కామ కర్మ అనేది. థ్యాంక్ యూ సార్. మీరు ఇది చేయండి సార్, కొంచెం చేతితో తీసుకోండి. థ్యాంక్ యూ సార్. చూడండి సార్. రండి సార్, మీరు 16 నుంచి 21 రోజు వచ్చాను, మీరు అటెండ్ అయితే ఇంత ఫ్రీ అటెండేషన్ అంటే మీరు కొంతమంది కర్మలు తీసేయాలన్న ఉద్దేశంతో మీరు అందరిని అడుగుతున్నారు. జన్మల పుణ్య ఫలం. అన్నదాతల్లారా కదులు రండి, మీకు తోచినంత కలిగినంత దానము. ప్రపంచ శాంతి కోసం నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక యజ్ఞం కలియుగ ప్రత్యక్ష దైవం. అనేక కార్యక్రమాలకు సామూహిక అత్యంత మంది ప్రభావించారు. తిరుపతి అక్కడికి అనేక రాష్ట్రాలు, ప్రాంతాలు, అనేక జిల్లాల నుంచి వస్తున్నారు ధ్యాన యోగులు. వారికి ప్రతి దండం పెట్టి మహాభాగ్యంలో మనం కూడా భాగస్వాములవుతాం. మిత్రులారా, 8 మాస్టర్లు కరపత్రాలు ఇచ్చి మీ వద్దకు వస్తున్నారు, మిమ్మల్ని ఆహ్వానించడానికి వస్తున్నారు. మీకు చేసినంత కలిగినంత ఆ మహాన అన్నదానానికి అందించండి. 9 మాస్టర్లు చేతులు కొట్టి వస్తున్నారు. భవతీ విశ్రాంతోహం అని కోరబడుతున్నారు. మిత్రులారా, రికార్డు నెలకొల్పబడుతుంది. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఆధ్వర్యంలో ప్రపంచ రికార్డు రాయబోతున్నారు. మిత్రులారా, ఈ అవకాశంలో, ఈ భాగ్యంలో మీరు కూడా భాగస్వాములు అవ్వండి. రానుమైన ఒక మహాభాగ్యం
మిత్రులారా, ప్రపంచ శాంతి కోసం, స్వీయ కళ్యాణం, లోక కళ్యాణం కోసం జరుగుతున్న ఈ విషయంలో మీరు కూడా మీకు తోచినంత కలిగినంత మీరు కూడా అన్నదానం పొందల ఫలం. తిరుపతిలో 2027వ సంవత్సరం సెప్టెంబర్ 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ప్రపంచ శాంతి కోసం జరగనున్న ప్రతి ఒక్కరికి ఆత్మీయ ఆహ్వానం. చలో తిరుపతి. ప్రతిరోజు మన కోసం మనం ఎంతో సంపాదించుకుంటూ ఉంటాం. మన అవసరాల కోసం సంపాదించేదేవి మన వెంట రాదు. పుణ్య కార్యాలు, ధర్మ కార్యాలకు మనం అందించే ప్రతి రూపాయి వెల కట్టలేనిది, అనంతమైన సంపదను అందిస్తుంది. మనం చేసిన దానము, మనం చేసే ధర్మమే. దానమే ధర్మము, ధర్మమే పుణ్యము, పుణ్యమే మోక్షము. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. అన్నదానం చెయ్యండి, ధన్యులవ్వండి మిత్రులారా. ఇది ఒక గొప్ప పుణ్యకార్యం. వేలాది మంది నమస్తే. ఎంత వేస్తున్నామనేది కాదు, ఎంతగా స్పందిస్తున్నామనేది సృష్టి గమనిస్తూ ఉంటుంది. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ. అక్కడ జరిగే వ్యక్తుల్లో ప్రత్యక్షంగా వేల మంది పాల్గొంటున్నారు, పరోక్షంగా లక్షలాది మంది, ప్రపంచం మొత్తం మీద లక్షల మంది ధ్యానం చేస్తున్నారు అదే సమయంలో. మరి ఇది ఒక ప్రపంచ రికార్డు. నాగధ్యానంలో మీరు కలిసి ధ్యానం చెయ్యండి. జన్మల కర్మలన్నీ దగ్ధమయ్యే ఒక గొప్ప మార్గము ధ్యానము. దానమే ధర్మము, ధర్మమే పుణ్యము, పుణ్యమే మోక్షం. అల్లుడా మేనల్లుడు కదా. గుర్తుపట్టినా ఒకసారి చూసుకున్నాం. 16 నుంచి 22 వరకు ఒక రోజున దాంట్లో పాల్గొనండి. అన్నదానం మంచిగా మనకి తెలుసు కదా యజ్ఞం. రండి. తిరుపతిలో పెట్టారు. పెట్టింది. థ్యాంక్ యూ. దాంట్లో చూస్తుంటారు. తీసుకున్నావా? చేస్తున్నాం. ఎట్లా మనకి లైవ్ ఉంది కదా. మనకు కూడా అందరికి కావాలి కదా. ప్రపంచం మొత్తం మేడం కాబట్టి మీరు కూడా మరి పక్కనే ఉన్నారు కాబట్టి యజ్ఞానికి ఎంతో కొంత రాయండి సార్. 30 ఎంసీలు రాశారా? ఇచ్చారు. నెక్స్ట్ టైం ఇచ్చారు.
నెక్స్ట్ టైం ఇస్తాను. ఇన్విటేషన్ మీరైతే రండి ఖచ్చితంగా. 50 రూపాయలు సరుకు భోజనం, 50 100 ఎలాగ వచ్చాం కదా, మీ ఇష్టం. రాయమంటారా? రేపు భోజనం 100 ఒకరికి. చలపతిరావు గారు ఉన్నారు కదా మేడం, చలపతిరావు గారు వాళ్ళు. ఓకే, కోమటమా? ఓకే, కోమటగూడెంలో క్లాస్ పెట్టాను నేను. కోమటగూడెంలో మేడం ఉంది కదా, పూజలు చేస్తాను, విజయలక్ష్మి గారు వాళ్ళ ఇంట్లో పెట్టే. చెప్పండి సార్ మీ పేరు చెప్పండి. పూజలు చేస్తుంటారు బాగా, వాళ్ళ ఇంట్లో ఉప్పుల మీద పెట్టారు. ఎంత రాయమంటారు చెప్పండి, ఎంతైనా ఒకటే. థ్యాంక్ యూ. హరికృష్ణ గారిగా క్లాస్ కొట్టండి మేడం. సెల్ నెంబర్ చెప్పండి. 9700878753 సార్ మేడం ఎలా ఉన్నారు? మేడం సార్ గుర్తుపట్టారా? మేడం సార్ గుర్తుపట్టక పిల్లలే, మాకు ధ్యానం చెప్పిందే సారు, అర్థమైందా? అంజనీ గారు కానీ అకామిడేషన్ కష్టం. సెప్టెంబర్ 16 నుంచి 22వ తేదీ వరకు 7 రోజుల పాటు మహతి ఆడిటోరియం తిరుపతిలో అద్భుతమైన ధ్యాన మహాయజ్ఞం. లక్షల మంది ధ్యానం చేస్తున్నారు ఒకే సమయంలో. ప్రపంచవ్యాప్తంగా వేల మంది ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో మిమ్మల్ని ఆహ్వానిస్తూ మీ వద్దకు పూజలు పడుతూ పిరమిడ్ మాస్టర్లు వస్తున్నారు. భవతూ భిక్షాం దేహి అని పేరు పెడుతున్నారు. మీకు తెలిసినంత వెంకటేశ్వర స్వామి ధ్యాన యజ్ఞానికి మీకు తెలిసినంత సహాయం అందించండి. ఒక రోజుకి ప్రజలు పెట్టడం అంటే 2 జన్మల ప్రతిఫలం. 100 మందికి భోజనం పెట్టినంత సరి సమానం. మిత్రులారా, చోళీలు పడుతూ భౌతిక భిక్షాం దేహులను చోళి పడుతూ వస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. మీకు తోచినంత కలిగినంత దానం ఇవ్వండి. దాన కర్మలారా, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. దానం చెయ్యండి మిత్రులారా, దాన కర్మలారా. మనం ప్రతిరోజు ఎంతో సంపాదించుకుంటూ ఉంటాం, కానీ అది ఏది మన వెంట రాదు. మన అవసరాల కోసం ఉపయోగపడుతుంది తప్ప జన్మలకు మన వెంట వచ్చేది మనం చేసిన దానము, మనం చేసే ధర్మము. దానమే ధర్మము, ధర్మమే పుణ్యము, పుణ్యమే మోక్షము. మిత్రులారా, మీరు ప్రతిరోజు సంపాదించే దానిలో కొంత తీసి పెట్టండి. దాన ధర్మాలు చేయండి. ఆపదలో ఉన్న వారికి అందించండి. ఆపద ముక్కుడు వాడిగా మారండి. దానమే ధర్మము. ప్రతి జీవి మీద కనికరం చూపించండి. అహింస పరమో ధర్మ. అహింస ధర్మంలో జీవించండి. మనం సంపాదించి దానం అందించిందే మన వెంట వస్తుంది. జన్మ జన్మలకు మనకు సంపదకు లోటు లేని జీవితాన్ని అందిస్తూ ఉంటుంది. మన యొక్క పేరులుగా మారుస్తుంది. మనం చేసిన దానము, మనం చేసిన ధర్మమే అదే చివరికి మనకు మిగిలేది, మన వెంట వచ్చేది. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించుకుందాం. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నమయ్య కీర్తనలు సహకారం అందిస్తే ఆ యుద్ధ సవాళ్ళని తగ్గుతాయి. కనుక మిత్రులారా, ఈ అవకాశాన్ని పిరమిడ్ మాస్టర్లు రోజుకొందకే చేస్తున్నారు. ఊరొక్కకే వస్తున్నారు. ఊరి ఒక్కకొచ్చి భవతీ భిక్షాం దేహిని అడుగుతున్నారు. మహిళలు, వృద్ధులు, పిల్లలు మరి ఊరొక్కకొచ్చి ఊరి పడతామంటూ సామాన్య విషయం కాదు. మిత్రులారా, ఆలోచించండి. మన కోసం మనం అడిగితే శ్రమికులం, ఎవరి కోసం అడిగే వాళ్ళు పరమాత్మలు. పరమాత్మ స్థితిలో ఉన్న పిరమిడ్ మాస్టర్లు ఏ ముందుకు వచ్చారు, ఏం పడుతున్నారు. భౌతిక భిక్షాం దేహి రోజులకు భోజనం పెట్టడం మహాభాగ్యం. ఆ
ఆ భాగ్యంలో మీ సహకారం అందించడం కోసం మీ వద్దకు వస్తున్నాను. కాదనద్దు, లేదనద్దు. ఏం పేరు సార్? పేరు చెప్పండి సార్. అమ్మ మేడం, మేడం ఏ పేరు వద్దప్ప నాకు. థ్యాంక్ యూ మేడం. ఓకే ఓకే సార్. ధ్యానం చేయండి, ఆరోగ్యం బాగుంటుంది. అట్లా థ్యాంక్ యూ. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది ఉన్న మీరు రావచ్చు, దీనికి కాకి ప్రతి ఒక్కరు రావచ్చు అనమాట, ఎవరైనా. ఓకే తిరుపతిలో సార్ మారుతి ఆడిటోరియం తీసుకున్నారు అనమాట, పెద్ద ఆడిటోరియం. దాంట్లో 7 రోజులు ఎగ్జామ్ అనమాట, ప్రతి ఒక్కరు రావచ్చు. 22 వరకు సెప్టెంబర్ సార్. దానికి మీ వంతు భాగస్వామి అన్నదాని కోసం ఒకరికో యోగులకో ఫాదర్ వస్తారు. ఎంతో కొంత రావాలండి. 10 20 ఎంతో కొంత పేరు రాస్తాం. వదిలేదు సార్, ఒక్క 10 minutes ఫాదర్ ఎంతో హ్యాపీ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే ధ్యానం చేయండి. ప్రపంచంలో ఎన్నో విపత్తులు జరుగుతాను, అదంతా బాగుండాలి ఉద్దేశంతో పెట్టాలి సార్. మా కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దాంట్లో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం కావాలి. పిలుస్తున్నాం, మీ వంతు సార్, మీ వంతు సార్. మీరు కూడా రావచ్చు సార్. మా నెంబర్లు ఉన్నాయి, మీకు కాల్ చేయొచ్చు. ఖమ్మంలో ఈవినింగ్ గ్రౌండ్లో ధ్యానం నేర్పిస్తున్నాం, వాకర్స్ ఫ్రీగా మార్నింగ్ ఈవినింగ్. ఇక్కడ పిరమిడ్ పెట్టాం సార్, ఇక్కడ గ్రౌండ్లో ఉదయం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఉదయం పూట మళ్ళీ నైట్ అనమాట, 3 hours నైట్ 6 hours ధ్యానం ఉంటుంది. ప్రతి ఒక్కరు రావచ్చు, ఆరోగ్యంగా ఉండాలని ప్రశాంతంగా చేయండి సార్ అందరూ కూడా. దాంట్లో మీ భాగస్వామి యోగులకి తిరుపతి మరి మేముంది ఏమన్నా మీరు అందించిన పనులు మీ మనసుకి అంటే ఎంతోమంది పుణ్యం. ఉచిత అకామిడేషన్ సార్. మేడం తీసుకోండి. థ్యాంక్ యూ సార్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య స్ఫూర్తితో మరి పిఎంసీ వారి ఆధ్వర్యంలో పిఎస్ఎస్ఎం మాస్టర్స్ ఖమ్మం నుంచి 100 మంది దాదాపుగా వచ్చారు. ఉదయం నుండి 3 గంటల నుండి అద్భుతంగా ఈ ఆత్మదేవుళ్ళందరికీ హృదయపూర్వక ధ్యాన వందనాలు, కృతజ్ఞతలు, అభినందనలు. మరి ఎంతో బాగా అద్భుతంగా ఒక 5,000 పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మరి అందరూ జోలెలు పట్టుకున్నారు, క్యాపులు పట్టుకున్నారు, యజ్ఞ వాటికలు పట్టుకున్నారు, హుండీలు పట్టుకున్నారు. ఎంతో అద్భుతంగా ఎంతో 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 అద్భుతంగా సర్వాంగ సుందరంగా కని విని ఎరగని రీతిలో ఖమ్మం పట్టణంలో మరి మెయిన్ బజార్లన్నీ కూడా తిరిగి 3 గంటల నుండి ఇప్పుడు 8 గంటల వరకు 5 గంటలు ఈ ఆత్మదేవుళ్ళందరూ ఎంతో ఈ పిఎంసి ధ్యాన యజ్ఞానికి, తిరుపతిలో జరిగే యజ్ఞానికి, విశ్వశాంతి కోసం జరిగే యజ్ఞానికి ఎంతో కృషి చేశారు. వాళ్ళందరికీ హృదయపూర్వక ధ్యాన వందనాలు, కృతజ్ఞతలు. గట్టిగా క్లాప్స్ కొడదాం ఆ దేవుళ్ళందరికీ. ఇది మనం అందరం కూడా రేపు ఉదయం 9 గంటలకు పాత బస్టాండ్ దగ్గరికి రావాలని కోరుకుంటున్నాం. రేపు కూడా ఇక్కడే ఉంటుంది, రేపు సాయంత్రం కొత్తగూడెంలో ఉంటుంది. మరి అందరికీ హృదయపూర్వక ధ్యాన వందనాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఖమ్మం పట్టణంలో అద్భుతంగా ధ్యాన మహాయజ్ఞం కోసం, తిరుపతిలో జరిగే అద్భుతమైన ధ్యాన మహాయజ్ఞం కోసం జోలెలు పట్టారు. మరి శైలజ మేడం డిస్టిక్ ఇన్ఛార్జి ఆధ్వర్యంలో, అలాగే హనుమంతరావు గారు ట్రస్టీ పిఎంసి, అలాగే డైరెక్టర్ ఆఫ్ ద పిఎంసి ఆనంద్ ప్రసాద్ గారు, రమేష్ గారు డిస్టిక్ ఇన్ఛార్జి, అలాగే ఎంతోమంది ధ్యానులు
దేవుళ్ళు వీళ్ళందరికీ కూడా శతకోటి ఆత్మాభివందనాలు తెలియజేస్తున్నాం. అద్భుతంగా జోలి పట్టారు. అఖండంగా ఇక్కడి నుంచి ఎంతోమంది దాతలు వాళ్ళందరూ జోల్లో వేసిన దాతలందరికీ కూడా మీ అందరి తరపున పిఎంసి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఆ యజ్ఞానికి రావడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ ఇంకా కొంత పార్టీ పూర్తయింది ఖమ్మంలో. రేపు కూడా ఖమ్మంలో జోలి పడబోతున్నాం బస్టాండ్ దగ్గరికి. మరి ఈ ఛానల్ వీక్షిస్తున్న వాళ్ళు బస్టాండ్ దగ్గరికి రేపు ఉదయం 9 గంటలకి హాజరవ్వాల్సిందిగా పాత బస్టాండ్ రావాలి. మరి ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ పిఎంసి. జగద్గురు పత్రి సార్ మరి ఆయన ఎన్నో మరి ధ్యానయజ్ఞాలు ధ్యానమాసక్రాలు మరి ఎన్నో మరి మహిళా ధ్యానమాసక్రాలు జరిపాడు. పత్రిజీ ధ్యానమాయగం జరుపుతున్నప్పుడు మరి తిరుపతిలో జరిగే మరి ధ్యానమా యజ్ఞం గురించి ఈరోజు ఖమ్మం పట్టణంలో మరి ఎంతోమంది దేవుళ్ళు వచ్చారు. దీంట్లో జోల పట్టాం. మరి ఈ జోల కార్యక్రమం సాయంత్రం 3 స్టార్ట్ అయింది. ఇప్పుడు 8 క్లోజ్ చేసామన్నమాట. దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి ధన్యవాదాలు. రేపు కూడా ఉంది కార్యక్రమం ఖమ్మంలో. మరి రేపు ఉదయం 9 గంటలకి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా మరి ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. మరి ఈ ధ్యాన యజ్ఞాన్ని మరి ప్రపంచంలో జరిగే మరి శాంతి కోసం మరి జరుగుతుంది. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా మరి ఎంతోమంది రావడానికి ఖమ్మం నుంచి ఉత్సాహం చూపించారు. ఎంతోమంది ఇచ్చారు, దీనికి సహాయ సహకారాలు అందించారు. అందరికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పుకుంటాం. థ్యాంక్ యూ మాస్టర్స్. ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి, శాకాహార జగత్కి, పిఎంసి ధ్యాన మహాయజ్ఞంకి, మరి పిఎంసి ఛానల్కి జిందాబాద్ జిందాబాద్. హలో ఖమ్మం, హలో ఖమ్మం, హలో ఖమ్మం. థ్యాంక్ యూ. చలో తిరుపతి, చలో తిరుపతి. అందరికీ ఆత్మీయ ఆహ్వానం. ప్రపంచ శాంతి కోసం పరితపిస్తున్న ఆత్మ బంధువులందరికీ స్వాగతం, సుస్వాగతం. మనకి సెప్టెంబర్ 16 నుంచి 22వ తేదీ వరకు తిరుపతి పట్టణంలో మహతి ఆడిటోరియంలో అద్భుతమైన ధ్యాన మహాయజ్ఞం జరగబోతుంది. మిత్రులారా, అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలుకుతూ మరి అన్ని రాష్ట్రాలు అన్ని జిల్లాలు తిరుగుతూ మరి ఖమ్మం ఇచ్చేసాము. ఖమ్మంలో మరి ఇక్కడ మెడిటేషన్ ఛానల్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జిగా జ్ఞానరత్న శైలజ గారు పాల్గొన్నారు. వారి ఆధ్వర్యంలో మరి రమేష్ గారు భద్రాద్రి జిల్లా టీఎంసీ డిస్ట్రిక్ట్ ఆర్గనైజరు వారి సమక్షంలో, అలాగే మన హనుమంతరావు గారు టీఎంసీ ట్రస్టీగా ఆయన కూడా ఇక్కడికి రావడం, మరి అలాగే ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. మరి ఆనంద ప్రసాద్ గారు వన్ ఆఫ్ ది డైరెక్టర్ పిఎంసి, అలాగే ఇంకా ఎంతోమంది ధ్యానులు ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. ధ్యాన మహాయజ్ఞానికి ఖమ్మంలో జోలెలు పట్టడం జరిగింది. నిన్న ప్రారంభమైంది, ఈ రోజు కూడా కొనసాగుతూ ఉంది. ఖమ్మం పట్టణంలో ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చాము. మరి ఇక్కడ ఎంతోమంది ధ్యానులు సిద్ధంగా ఉన్నారు, మరి దాన కర్రులు ఉన్నారు. వారందరికీ ఆహ్వాన పత్రికలు ఇస్తూ వారందరూ కూడా ఈ జోలి కార్యక్రమంలో వాళ్ళని భాగస్వాములు చేయాల్సిందిగా మరి అందుకు సహకరిస్తున్న ఖమ్మం పిఎస్ఎస్ఎఫ్ మూవ్మెంట్కి కృతజ్ఞతలు తెలుపుకుంటుంది ఈఎంసి. చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి. అన్నదాత భవ అమ్మ అమ్మ దానం చేస్తాము. దానము ధర్మము, ధర్మము సంయము, సంయమే మోక్షము. పదకొండు వర్షంలో పూర్ణపడతా వస్తున్నారు. ముందుకు వచ్చారు అంతేకాదు ఒక జ్ఞానం జరగడానికి కావాల్సిన తనకు అన్నదానం చేయడం సంవత్సరాలు వస్తున్నాయి. అన్నదానం చేయాలంటే వాళ్ళ ప్రాణాలు నిలబడమే కనుక సంబంధించిన సంబంధించిన
కార్యక్రమాలు ఎంతో వైభవంగా నిర్వహించబడిన ప్రతి ఒక్కరూ ఈ ధ్యాన మహోత్సవంలో పాల్గొనాలని కోరుకుంటున్నాము. సాయం చేయండి మేడం. పాంప్లెట్ ఇచ్చారా? పాంప్లెట్ ఇస్తారా? పాంప్లెట్ ఇచ్చారా? ధ్యానం చేయండి మరి, ఆరోగ్యం బాగుంటుంది. ప్రతి ఒక్కళ్ళు మెడిటేషన్ చేయాలి. రాజు రెండు కార్యాలు తమ కార్యాలతో మనం అందించే ప్రతి రూపాయిని మళ్ళా కట్టలేనిది అనంతంగా 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 వస్తుంది. మేడం కార్యం జరుగుతుంది. చేయండి సార్. అన్నదానం అన్నదానం వెరీ గుడ్. థ్యాంక్ యూ. సంతోషపడండి.
పిల్లలు ధ్యానం నేర్పిస్తున్నాం. ఉదయం 2 hours, సాయంత్రం 2 hours ఫ్రీగా. అప్పుడుగానే మనకు ఫీజు ఇచ్చారు. 30 పీరియడ్లు పెట్టి ఎంట్రన్స్ దగ్గరే. దానికోసం అందరూ బాగుండాలని. ఇక్కడ లేవు సార్, ఖమ్మం లేదు, తిరుపతి ఉంది. తిరుపతి అంటే తిరుపతి మొత్తం ఉన్నాయి. ఎవరికి దానికోసం భోజనం కోసం ఇక్కడ సంతోషపడేలో మార్నింగ్ సార్, ఎర్లీ మార్నింగ్ గ్రౌండ్లోకి వెళ్ళి ఎంట్రన్స్ పక్కనే ఎనిమిది పెట్టుండే. ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు ఫ్రీగా నేర్పిస్తున్నాం. ఇది ప్రపంచ ధనం కోసం పెట్టాను సార్. ఎంతో మంది పురుగులు వస్తున్నారు దానికి. వచ్చే ప్రతి ఒక్కరికి అకామిడేషన్ ఫుడ్ ఏర్పాటు చేస్తాను. మీకు తోచినంత ఇవ్వండి సార్, మీకు మనసుకి తోచినంత హ్యాపీగా. ధర్మమే పుణ్యము. థ్యాంక్ యూ సార్. ధ్యానం చేయండి సార్, బాగుంటుంది. మెడిటేషన్ ఓకే ఓకే. పళ్ళ ఆమ్లెట్ ఇవ్వండి. ఆమ్లెట్ ధ్యానం చేయండి మేడం, బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. బాగుండాలి. మీరు కూడా రావచ్చు సార్. ఇష్టం వసతి, టిఫిన్, లంచ్, డిన్నర్, అక్కడ ప్రవచనాలు ఉంటాయి, ధ్యానం ఉంటుంది. ఓకేనా సార్? దానికి ఆహ్వానిస్తున్నాం. దాంతో పాటు మీ వంతు సార్, మీ భాగస్వామి. మీరు వస్తే మాకు ఫోన్ చేయండి, మేమే రిసీవ్ చేసుకుంటాం. మీకు 2 రోజులు మేము ఆడుంటాం. అదనమాట గొప్ప కార్యక్రమం సార్. మీకు తోచినంత ఇవ్వండి, ఎంతో కొంత. ఓకే 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 ఓకే. రండి కొద్దిగా నీడ తగ్గుతుంది. అవి మంచిగా ఎంతైనా వచ్చు పిఎంసీ తెలుగు అని వస్తుంది. ఋషులకండి భోజనం పెడితే ఎంతో పుణ్యం. మనకి ఎంతో ఖర్చు అవుతుంటుంది, ఎన్నో పెడుతుంటాం ఎన్నిటికో. గొప్ప కార్యక్రమం. ధ్యానం చేయండి సార్, ఆరోగ్యం బాగుంటుంది. ప్రశాంతంగా ఆనందంగా జీవిస్తే ప్రతి ఒక్కరు ధ్యానం చేయొచ్చు. కుల మతాలకు అతీతంగా శ్వాస ఉన్న ప్రతి ఒక్కరు ధ్యానం చేయొచ్చు. శ్వాస ఉన్న ప్రతి ఒక్కరు. మేడం ఇట్లా యజ్ఞం నడిస్తే బాగుంటుందని దానికోసం సార్. దానికి మీరు రావచ్చు. ఇక్కడ కూడా గ్రౌండ్లో ధ్యానం నేర్పిస్తున్నారు సార్. మార్నింగ్ 6 to 8, ఈవినింగ్ 6 to 8. ఇక్కడ గ్రౌండ్లో పెట్టి
యోగులు వస్తారు సార్ అక్కడికి మీకు నచ్చిన యోగులకు భోజనం పెట్టడం కోసం మీ వంతు మీ తోసినంత ఎంతో కొంత పుణ్యం కట్టుకోండి. ఎంతని లేదు మీ ఇష్టం, మీరు ఎంత ఇచ్చినా తీసుకుంటాం. అంటే ప్రతి ఒక్కరు దీంట్లో భాగస్వామ్యం కావాలని ప్రతి ఒక్క రూపాయి దాంట్లో కలపాలని అంతే సార్. ఏం లేదు, ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు అవుతాను మేడం. దానికి మీ వంతు సహాయం మీ పక్కన స్కానర్ ఉంది, నెంబర్ ఉంది, ఆ కార్యక్రమానికి రావచ్చు. అది అమౌంట్ వల్ల లేదు, మీతో వచ్చినంత మీ సారథ్యం చెప్పవచ్చు. స్కానర్ ఉంది, దానికేం పర్లేదు. ఎందుకంటే దీంట్లో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయించాలి, ఆ పుణ్యం ప్రతి ఒక్కరికి పంచాలని. అదే విస్తరించబడుతున్నాయి. ప్రపంచంలో ప్రతి మానవుడు మరి ప్రాణిగా శాఖాహారిగా అహింస ధర్మంలో జీవించాలి. ప్రపంచం కూడా రాబోతుంది. ప్రపంచం కూడా యుద్ధ మేఘాలు కమ్ముకోబోతున్నాయి. అందుకు మనం చేయవలసింది ధ్యానము. ప్రతి ఒక్కరు కూడా అహింస ధర్మంలో జీవించాలి, అహింస మానేయాలి. అహింస కర్మ ధర్మము. మరి అక్కడ జరిగే ధ్యాన మహాయుద్ధంలో బిల్లు రాసి బిల్లు 100 రూపీస్ పేరు చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు వీళ్ళు ఉంటే రండి సార్, 16 నుంచి 22 వరకు ఫుడ్ కూడా ఫ్రీ ఉంటుంది. లేదంటే పిఎంసీ ఇది లైవ్ వస్తుంది, లైవ్ వస్తుంది తిరుమల మెడిటేషన్ ఛానల్ లైవ్ యూట్యూబ్లో కానీ వస్తుంది. యూట్యూబ్ అంతా. థ్యాంక్ యూ సార్. పడుతున్నాం. 7 రోజుల పాటు జరుగుతుంది ధ్యాన మహాయుద్ధం. మీరందరూ రండి, ఎంతైనా వెళ్ళొచ్చు. దానమే ధర్మము, ధర్మమే పుణ్యము, పుణ్యమే మోక్షము. అన్నదానం జన్మ జన్మల పుణ్యఫలం. దానం చెయ్యండి, ధన్యత పొందండి. లేదనద్దు, సాధనద్దు, తమ్మునద్దు. మనిషికి ఏది తృప్తి ఉండదు. కోట్ల రూపాయలున్నా కూడా ఇంకా ఇంకా మంచి ఆశతో జీవిస్తూ ఉంటారు. చాలు అనే పదము రాదు. అన్నం అలా కాదు. ఆకలితో ఉన్న వారికి చాలు చాలు అంటారు. చాలు అనే సంతృప్తమైన పదం కేవలం అన్నం ద్వారానే సాధ్యమవుతుంది. మిత్రులారా, అంతటి గొప్ప కార్యక్రమం మహాన్నదానం. వస్తున్నారండి. మీకు తోచినంత కలిగినంత దానం చేయండి. దాన కర్మలారా. అన్నదాత సుఖీభవ, అన్నదాత విజయభవ. నేను ప్రతి ఒక్క పత్రాలు ఇస్తూ మీ ముందుకు వస్తున్నారు. పిరమిడ్ మాస్టర్లు వస్తున్నారు. మనస వాచ కర్మణ అహింస కర్మలో జీవిస్తున్న పరమాత్మలు మీ ముందుకు వచ్చి వేలుపడుతున్నారు. దాతే భిక్షాం దేహి అని. మీకు తోచినంత కలిగినంత దానం ఇవ్వండి. దాన కర్మలారా. అన్నదాత విజయభవ, అన్నదాత విజయభవ. దానం చేయండి, ధన్యత పొందండి. దానం మీరు ఎంత ఇచ్చినా పర్లేదు, భాగస్వామ్యం అయితే మంచిది. జరిగితే బిల్లు ఇవ్వండి, 50 రూపాయలు బిల్లు ఇచ్చేసి. మహాభాగ్యం.
ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ భోజనం మొత్తం ఫ్రీయే ఎంతమంది వచ్చినా. చాలా ప్రశాంతంగా ఉంటుంది. తిరుపతిలో దర్శనం చేసుకోవచ్చు, ఫ్రీ దర్శనం. ఓన్లీ రావటం మాత్రం చేయండి. అక్కడ మేము అందరం ఉంటాం కదా, అంటే వారం అంటే మీరు వారం రోజు షాపు అది అంటున్నారు కదా, 2 రోజులైనా స్పెండ్ చేయండి. చాలా బాగా ఎన్ని డేస్ తినాలండి? వారం రోజులు డేట్ అని ఉన్నది ఇప్పుడు కంప్లీట్ అప్పుడు ఇచ్చారు. సరే ఉండని షాప్కి ఇవ్వండి, చాలా బాగుంటుంది. అసలు ఇంతవరకు మీరు జీవితంలో ఇట్లాంటిది చూసేది అంత సూపర్ ఫుడ్, అకామిడేషన్ అంత బాగుంటుంది. ధ్యానం జరుగుతుంది దీంట్లో పాల్గొంటే. ఎన్నో జన్మల కర్మలు ఉంటాయి కదా, అవి కూడా నశిస్తాయి. చాలా బాగుంటుంది. రండి. పాటు ఎంతో మంది గురువుల ఆధ్యాత్మిక సందేశాలు మనం విందాం, ఆచరిద్దాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ పుణ్యంలో భాగస్వాములు అవ్వండి. మరి పిరమిడ్ మాస్టర్లు మీ వద్దకు వచ్చి కరపత్రాలు ఇస్తున్నారు, జోలు పడుతున్నారు, భవతీ భిక్షాం దేహి అని జోలు పడుతున్నారు. వస్తున్నారు. పర్లేదమ్మా, ఏం లేదు లేదండి. అదే మీకు ధ్యానం చేస్తారా మేడం? చెయ్యండి అమ్మా, చేయండి, బాగుంటుంది. నేను చెప్తున్నాను, చిన్నది 41 days చేయండి. మెల్లమెల్లగా రోజు 5 నిమిషాలతో స్టార్ట్ చేయండి. మీరు 45 చేస్తుంది. ధ్యానం ఎక్కడ జరుగుతుంది సార్? దానికి మీ వంతులు అన్నదానం 5 రూపాయలు ఇచ్చినా 10 రూపాయలు ఇచ్చినా తీసుకుంటాం సార్. మీరేం చేయాలి? 10 రూపాయలు 5 రూపాయలు చేయండి, బాగుంటుంది ధ్యానం. ఆ స్థలాలు కూడా